నెల్లూరు కలెక్టరేట్లో గురు పూజోత్సవం కార్యక్రమానికి హాజరై ఉపాధ్యాయుని విశిష్టతను గురించి తెలియజేసిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ కెవి ఆనంద్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా ఉపాధ్యాయ రంగాలకు అందించిన సేవలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు ఎంతో గౌరవమని, తాను ఒక ఉపాధ్యాయుడిగానే కెరియర్ను ప్రారంభించి విద్యా సంస్థలు స్థాపించడం జరిగిందన్నారు. టీచర్ దండించినప్పుడే విద్యార్థి సత్ప్రవర్తన కలిగి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుతం విద్యార్థులను దండించాలంటేనే టీచర్ భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తిలో టీచర్లు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఏ ప్రొఫెషన్ను ఎంచుకున్నా అందులో విజయవంతం అవుతున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తోటి కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.